నమస్కారం తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్. మిత్రులారా అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరి కేటీ రామారావు గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే మాజీ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి గారికి, అలాగే మల్కాజిగిరి శాసనసభ్యులు మరి రాజశేఖర రెడ్డి గారికి, శ్రీధరన్న గారికి, మరియు కార్పొరేటర్లకు, డివిజన్ అధ్యక్షులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. మిత్రులారా, మీ అందరికీ తెలుసు మరి కేటీఆర్ సారు మరి మన దగ్గర మన గ్రేటర్ హైదరాబాద్ని ఏ రకంగా డెవలప్ చేసిన యూత్ విషయంలో అనేది మీ అందరికీ తెలుసు. మరి ఐటీ రంగంలో మరి ప్రపంచంలోనే ప్రపంచ దేశాలు చెప్పుకుంటాయి, మన హైదరాబాద్ అనేది ఐటీ రంగానికి మార్క్ చేయబడి ఉన్నది. అది ఎవరు చేశారు అనుకుంటారు తెలుసు కదా మీకు. మరి కేటీ రామారావు అన్న చేశాడు. మరి కేటీఆర్ అన్న ఈ రోజున యువత గురించి 10 సంవత్సరాలలో హైదరాబాదులో మరి మన ఐటీ డెవలప్మెంట్ ఎంతైందో తెలుసు. ఐటీ జాబులలో మరి మన దేశం నుంచి వెళ్ళి అన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళి మన దగ్గర ఐటీ జాబులు చేయడానికి మన దగ్గరకు వస్తుంటారు. అదంతా ఘనత కూడా మన కేటీఆర్ అన్నది. అదేవిధంగా మన రాష్ట్రం డెవలప్ కావడానికి 10 సంవత్సరాలలో మన తెలంగాణ రాష్ట్రం డెవలప్ అయింది అంటే మరి కేసీఆర్ సారు మరి బడుగు బలహీన వర్గాలకే కాకుండా మరి ముఖ్యంగా ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాలన్నీ కూడా అందరూ కూడా దేశంలో చెప్పుకునే విధంగా డెవలప్ చేసిన ఘనత మన కేసీఆర్ గారు. మిత్రులారా, మీ అందరికీ తెలుసు మరి 10 సంవత్సరాల కింద హైదరాబాద్ ఎట్లుంటుండేది. 10 సంవత్సరాల కింద కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలిసే పరిస్థితి ఉండేది కాదు. మరి 10 సంవత్సరాల కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 సంవత్సరాలలో ఒక్క రోజు ఒక పూట కూడా కరెంట్ పోలేదు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా నీటి సమస్య అనేది మన హైదరాబాద్లో కాదు, రాష్ట్రంలో మొత్తం కూడా తాగునీరే కానీ సాగునీరే కానీ మరి ఎంత ప్రాబ్లం ఉంటుండేది. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీటి ప్రాబ్లం లేకుండా చేసి మరి ఇప్పుడు ఈ మధ్యన మీరు చూస్తున్నారు, ఈ ప్రభుత్వం వచ్చి 4 నెలలు కాలేదు, మాయా మాటలు చెప్పి మరి కాంగ్రెస్ వాళ్ళు మరి ఈ రోజున మరి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్న రేవంత్ రెడ్డి గారు మాయా మాటలు చెప్పారు. మీ అందరికీ తెలుసు మరి ఈ రోజున హైదరాబాద్లో తాగనీకి నీళ్లు లేవు, మరి కరెంటు కూడా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉంది. మిత్రులారా, ఇదే రేవంత్ రెడ్డి మరి కొడంగల్లో ఓడిపోతే మనకు మాయమాటలు చెప్పి మల్కాజ్గిరిలో మరి ఎంపీగా గెలిచిన తర్వాత ఏ ఒక్క రోజైనా మన ప్రాంతానికి వచ్చిందా? మిత్రులారా, మన ప్రాంతానికి వచ్చిందా రేవంత్ రెడ్డి? మన మంచి చెడ్డలు చూసుకున్నాడా? మనల్ని ఎప్పుడన్నా పలకరించిండా? మిత్రులారా, రేవంత్ రెడ్డి గారు మాయా మాటలు చెప్పుట్లా నంబర్ 1 ఉంటాడు. మీ అందరికీ తెలుసు. మరొక్కసారి మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాయా మాటలు చెప్పి మళ్ళొక్కసారి మోసం చేయాలని చెప్పి పార్లమెంటు ఎలక్షన్లలో మరి ఓట్లు దండుకోవాలని చెప్పి వస్తున్నారు. కాబట్టి తస్మాన్ జాగ్రత్త మిత్రులారా. మిత్రులారా, ఒకటి విన్నపించుకుంటాను నేను. మరి రేవంత్ రెడ్డి మన దగ్గర ఎంపీగా ఉండి మనకు చేసిందేం లేదు. మరి కాంగ్రెస్ అభ్యర్థిని మరి సునీత మహేందర్ రెడ్డిని మరి తాండూరు నుంచి తీసుకొచ్చి మన దగ్గర కంటెస్ట్ చేయడానికి తీసుకొచ్చాడు. మిత్రులారా, మీ అందరికీ తెలుసు కదా మరి సునీత మహేందర్ రెడ్డికి ఇక్కడ కనీసం ఓటు హక్కు కూడా లేదు, ఎవరితోటి పరిచయం లేదు, ఎవరి సమస్యలు అడిగింది కాదు, ఎవరి గురించి మాట్లాడింది కాదు. మరి సునీతమ్మ డమ్మీ క్యాండిడేట్గా ఇక్కడ పెడుతున్నాడు. కాబట్టి మిత్రులారా, ఆమెను మరి డమ్మీ క్యాండిడేట్గా పెట్టడానికి కారణం ఏంటంటే మరి ఈటల రాజేందర్ అనే వ్యక్తి బీజేపీ అభ్యర్థి ఉన్నాడు కదా,
ఆయనకును మరి ఈయనకు రేవంత్ రెడ్డి గారికి మంచి దోస్తాని ఉంది. ఆ దోస్తాని సంగతి అందరికీ తెలిసిన విషయమే. మరి బై ఎలక్షన్లో హుజూరాబాద్లో బై ఎలక్షన్లలో ఆయనను గెలిపేయడానికి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని డమ్మీ అభ్యర్థిని పెట్టి మరి 5 రోజుల ముందే దుఃఖం మూసేసుకొని వచ్చే పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా మరి కాంగ్రెస్ అభ్యర్థిని ఇక్కడ డమ్మీగా పెట్టడానికి కారణం ఏంటంటే ఈటల రాజేందర్ గెలవాలని. మిత్రులారా, మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఈటల రాజేందర్ మరి ఆయన ఎక్కడుంటాడు? ఆయన ఉండేది హుజూరాబాద్లో. మరి ఇక్కడికి ఎందుకు వస్తాడు? మన మల్కాజ్గిరి పార్లమెంట్ చూడడానికి సంబంధం ఏంది? ఎవరినైనా ప్రజల దగ్గరకు వచ్చిండా? ప్రజల సమస్యలు తెలుసుకున్నాడా? ఎప్పుడన్నా ప్రజాసేవలో ఇక్కడికి వచ్చిండా? మిత్రులారా, జాగ్రత్తగా ఉండాలి. మల్కాజ్గిరిలో ఇంతకుముందు పార్లమెంట్లో మోసం పోయిన మనం ఇంతకుముందు రేవంత్ రెడ్డికి ఆశీర్వదించి ఓటేసి మోసపోయినాం. మరి మళ్ళొక్కసారి మనం మోసపోవద్దు. మరి స్థానికంగా ఉంటాను, నేను ఇక్కడే ఉంటాను, ఉప్పల్లో ఉంటాను. గత 25 సంవత్సరాల నుంచి ప్రజాక్షేత్రంలో ఉన్నాను. గత 25 సంవత్సరాల నుంచి ప్రజాసేవలో ఉన్నాను. మరి ఎందరో మందికి నేను మా ట్రస్ట్ ద్వారా సహాయం చేయడం జరిగింది. వేలాది మందిని చదివించిన మీ అందరికీ తెలుసు. వేలాది మందికి మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించిన, వేలాది మందికి ఆపరేషన్లు చేయించిన, ఎవరైతే పేద మహిళలు ఉంటారో వారి గురించి ఎన్నో ప్రోగ్రాంలు చేసి జీవనోపాధి చేసిన. మిత్రులారా, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నేను స్థానికంగా ఉంటాను. మరి రాజశేఖర్ అన్న ఎట్లయితే మీతోటి అన్న తమ్ముళ్ళ కలిసి ఉంటాడో, మరి రాజశేఖర్ అన్న ఎమ్మెల్యేలా కాదు, మీ అన్నలాగా, మీ తమ్ముడిలాగా, మీ ఇంటి మనిషిలాగా, మీ కుటుంబ సభ్యులాగా ఉంటాడు. మరి నేను కూడా అలాగే వారిలానే మీ కుటుంబ సభ్యులాగా, మీ అన్న తమ్ముళ్ళలాగా మీతో మీరు ఏ పని చెప్పినా కూడా నేను కూడా ఎప్పుడు మీరు ఫోన్ చేసినా అందుబాటులో ఉంటాను. ఏ పని చెప్పినా కూడా చేస్తానని చెప్పి మీకు తెలియజేసుకుంటూ మిమ్మల్ని ఒకటే విన్నపించుకుంటున్నా. మరి 13 తారీఖు రోజున మరి పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. మరి కేసీఆర్ గారు నన్ను దీవించి మీ దగ్గర పంపించిండు. మీరు కూడా ఎలాగైతే మరి రాజన్నను దీవించారో నన్ను కూడా మీరు దీవించాలి. 13 తారీఖు రోజున మరి కారు గుర్తుకు ఓటేసి సీరియల్ నంబర్ 4కు ఓటేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఇప్పుడు కేటీఆర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ.